ఈరోజు కే జాహ్నవిని మీ ముందుకు వచ్చాను. నేను కాయల ప్రకాష్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఈరోజు ఏంటి అంటే తను మా చంద్రప్రకాష్ గారు చికెన్ వండుతున్నారు. ఎలా వండారు, ఏం చేశారు అనేది నేను అడుగుతాం. నాతో పాటు ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ వచ్చేసిండు. ఆ స్పెషల్ గెస్ట్ వచ్చేసి మా తమ్ముడు సాయి ప్రేరిత్. హాయ్. ఈయన మా తమ్ముడు హాయ్ చెప్తూ. వీళ్ళంతా మన ఫ్యామిలీ. సో ఇప్పుడు నేను వెళ్ళి మా డాడీ ఏం వండిండు, ఎట్లా వండిండో మొత్తం చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, మా మమ్మీ చెప్తుంది, గైడ్ చేస్తుంది, మా డాడీ వండుతుంది. హలో. హాయ్ ఫ్రెండ్స్. ఎస్ మా చెప్పండి సార్, మీరు ఈరోజు చికెన్ కర్రీ వండారు కదా సార్, ఎలా వండారు అవన్నీ మా ప్రేక్షకులకు చెప్తారా? తమ్ముడు ఇది అందులో పెట్టండి. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ చంద్రప్రకాష్. నేను ఇవాళ చికెన్ వండాను. యాక్చువల్లీ మా హోమ్ మినిస్టర్కి అడిగాను, మేడం ఇవాళ మీరు చికెన్ వండుతారా అంటే నా వల్ల కాదు అని చెప్పారు. ఇలా కన్విన్స్ నాకు. గైడ్ చేస్తుంది మా సార్కి, చంద్రప్రకాష్ సార్కి. సో అలా చెప్పారు. నేను సరే ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి, మా కోసం పాపం ఇంతగానో ఆవిడ వంట చేస్తుంది డైలీ. సో ఇవాళ నేను ప్రయత్నం చేశాను, చికెన్ ఉంటే ఎలా ఉంటుందో అనుకుని నేను ట్రై చేశాను. సో అది నాకు గైడ్ చేసింది. గైడ్ చేయడం ద్వారా నేను చేశాను. ఫస్ట్ ఏం చేశానంటే మొత్తం చికెన్ని కడిగాను. చికెన్ కడిగిన తర్వాత అందులో జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, ఇంకా 3 రకాల సీక్రెట్ మసాలాలు ఉంటాయి మా దగ్గర. 3 రకాల సీక్రెట్ మసాలాలు అందులో కలిపాను. కలిపిన తర్వాత మళ్ళీ ఏంటి కటోరా ఇందులో నేను కొద్దిగా ఫస్ట్ ఆనియన్స్ వేసాను. ఇందులో ఆనియన్స్ వేసి బ్రౌనీ అయ్యేదాకా చేశాను. ఆనియన్స్ బ్రౌనీ అయిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసిన తర్వాత బ్రౌనీ కాగానే మళ్ళీ అందులో చికెన్ వేసేసాను. చికెన్ వేసిన తర్వాత అది కొద్దిగా ఉడకగానే అందులో కొద్దిగా టమాటా వేసాను. టమాటా వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేశానంటే అది ఉడికేదాకా మళ్ళీ బియ్యం పెట్టాను. నేను రైస్ కూడా చేస్తున్నాను, అది కూడా ట్రై చేస్తాను. ఇప్పటిదాకా చేయలేదు. యాక్చువల్లీ సండే నేను కిచిడి చేస్తాను మా పిల్లల కోసం. సో ఇవాళ వాళ్ళకు పాపం డైలీ ఇంత కష్టపడుతుంది మా హోమ్ మినిస్టర్. ఇవాళ నేను ఆవిడ కోసం అని పిల్లల కోసమని ఇవాళ చేస్తున్నాను. సో ఎలా ఉందో ఒకసారి లుక్ చూడండి, ఎలా ఉందో మీకు ఐడియా వస్తుంది. ఎలారా నేను రాదండి, కెమెరా ఇటు దింపుమా, కెమెరా ఇలా లుక్ ఉంది చూడండి. నేను ఎప్పుడే టమాటాలు వేసాను, కలుపుతున్నాను. సో కొద్దిగా దగ్గరికి అయింది గ్రేవీ లాగా. ఇందులో 2 లెగ్ పీసెస్ వేసాను, 2 వింగ్స్ వేసాను. సో వాసన ఎలా వస్తుందన్నా తమ్ముడు? సరే సూపర్. ఎలా ఉందన్నా వాసన? తింటే పిచ్చిలేసిపోవాలి మీకు. డాడీ వండితే మరోసారి నువ్వు వండి, మమ్మీ వండుదని చెప్పాలి. అలా వండుకున్నాను. థమ్స్అప్ కావాలా? ఏంటండి మళ్ళీ చెప్పండి. సరే సార్, థమ్స్అప్ చేస్తాను మీకంటే పని. ఎంతగానో చేశాను అది చేయడంలో ఎంత ఇప్పుడు మీ ముందు మీకంటే అంటుంది. ఇప్పుడు వీడియో పెట్టేసినాక తేడు కాల్ ప్రకాష్ గారు మీరు 3 సీక్రెట్స్ మసాలాస్ ఉన్నాయని చెప్పిండు. అది మా ప్రేక్షకులకు చూపించకపోతే ఎట్లా? లేదు చెప్పమండి, అది మా సీక్రెట్ మసాలా మేము చెప్పాము. ఎందుకంటే ఎవరి సీక్రెట్ వాళ్ళది ఉంటుంది. సో మీరు కొద్దిగా కెమెరా ఇలా పెట్టండి. మీరు ఎలా పెట్టారు కెమెరా? మీరు బెస్ట్ డైరెక్టర్ ఇక్కడ తెలంగాణలో. సో ఆ సీక్రెట్ మసాలాలు చెప్పలేము మేము. థమ్స్అప్ తెమ్మని చెప్పారు, తీసుకొని వస్తాను. మీకు నా పైన నమ్మకం లేదు కదా, నేను ట్రై చేస్తాను తేవడానికి. ఎందుకంటే నేను మాట తప్పను. మీకు తెలియదు ఏముందంటే డైరెక్టర్ గారు, ఎందుకంటే తగ్గేదేలా. మాట అంటే మాట, నా మాటే నా శాసనం. అర్థమవుతుందా? నేను చేస్తాను. ఇప్పుడు చేస్తున్నాను. ఇక్కడ రైస్ కూడా పెట్టాను చూడండి. కుక్కర్లో కూడా రైస్ పెట్టాను. 4 గ్లాస్ వాటర్ పోసాను, 2 టైమ్స్ కలిపాను. రైస్ మేము ఏది పడుతుందో సార్ రావుతాం, మూత పెట్టాను. ఇక్కడ మూత పెట్టాను. రైస్ ఏది పడుతుందో సార్ ఇక్కడ చూడండి. డింగ్ 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 మా తేజ బ్రాండ్. ఇది చాలా కాస్ట్ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. మీరు ఇలా తిన్నారంటే ముద్ద మీకు గొంతులో దిగిపోతుంది. సూపర్ రైస్ ఉంది. ఎట్లా వాడితే మీరు మా తేజ బ్రాండ్ వాడండి. మేము ఇంట్లో గత లాక్డౌన్ ఎప్పుడు ఉండే డైరెక్టర్ గారు? లాక్డౌన్ 2018లో ఉంటుంది తమ్ముడు. 2019 కోవిడ్-19 ఉండే 2019 నుంచి స్టార్ట్ చేశానంటే ఇప్పటివరకు వేరే రైస్ ఏది వాడాలి మేము. మాకు సాటిస్ఫాక్షన్ లేదు వేరే రైస్ వాడితే. ఈ రైస్ మాకు మంచి అనిపించింది. అప్పటి నుండి ఇదే రైస్ వాడుతున్నాను. కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది, కానీ తింటే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు బగారా రైస్ చేసినా బాగుంటుంది, నార్మల్ రైస్ చేసినా బాగుంటుంది. దీంట్లో మీరు ఏ కర్రీ ఎంతనే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్ దగ్గర పట్టి చేయడానికి ఇంకొక 5-10 మినిట్స్లో అయిపోతుంది. కాగానే మళ్ళీ మా పిల్లలకు టేస్ట్ చేసి చూపిస్తాను, ఫీడ్బ్యాక్ ఎలా ఉందో వాళ్ళది. దాని ద్వారా మీకు ఇంకా కొద్దిగా అప్డేట్ చేస్తాను. అప్పటిదాకా టేక్ ఏ బ్రేక్. మీకు ఇప్పుడు ఇంట్లో ఏమన్నా కర్రీస్ లేకపోతే కానీ
మేము మొన్న ఒక షాప్కి వెళ్ళి పొడి తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. అందులో ఇది ఒక కొత్తిమీర పొడి. ఇది రైస్లో వేసుకొని ఆయిల్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కొత్తిమీర పొడి. అది సింధు కర్రీ పాయింట్, అక్కడ పొడిలు దొరికాయి. సింధు కర్రీ పాయింట్లో పొడిస్ ఉండే, అందులో నాకు నచ్చింది ఈ పొడి. ఏది కొత్తిమీర పొడి. మా తమ్ముడికేమో ఈ అల్లం వెల్లుల్లి కారం పొడి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది మా తమ్ముడికి నచ్చింది. చాలా అంటే చాలా కారం ఉంటుంది. దీన్ని వేడి వేడి రైస్లో వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇది శివం రోడ్లో సింధు కర్రీ పాయింట్ కాడ దొరుకుతుంది. అప్పటి వరకు కొద్దిగా బ్రేక్.